వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీయూఎఫ్ఐడిసి సంబంధించిన ₹1,25,00,000 వివిధ కూడలలో ఏర్పాటు చేసిన హైమాస్ లైట్లను ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా గోదావరికని జవహర్ నగర్ హనుమాన్ టెంపుల్ ఆవరణంలో జమ్మి చెట్టును నాటిన రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో వైఫల్యం చెందినందునే ఆందోళనలకు పిలుపునిచ్చాం. ఏఐటీయూసీ నాయకుల వెల్లడి. సింగరేణిలో మరో 3 నెలల్లో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల కేల్కతం దుకాణం బంద్ కాబోతోంది. హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ జోస్యం. రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో 15th ఫైనాన్స్ కు సంబంధించిన ₹58 లక్షలతో కొనుగోలు చేసిన 7 ఆటో ట్రాలీలను ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. ఇంటర్ పరీక్షల్లో మెరుగైన ఫలితాల సాధనకు ప్రత్యేక దృష్టి సారించాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచన. సింగరేణి లాభాలను ప్రకటించాలని, సింగరేణి భవన్లో వెళుతున్న టీబీజీకేఎస్ నాయకులను బేషరతుగా విడుదల చేయాలని, ప్రజాపాలనలో ప్రజాస్వామ్యం కరువైందన్న రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి. రామగుండం ప్రాంతాన్ని అభివృద్ధితో పాటు విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో ముందుకు తీసుకుపోవడానికి కృషి చేస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. టీయూఎఫ్ఐడిసి సంబంధించిన ₹1,20,00,000 గోదావరికని, రమేష్ నగర్ కూడలి, తిలక్ నగర్, 5 ఇంక్లైన్ చౌరస్తా, జవహర్ నగర్, సింగరేణి స్టేడియం, సప్తగిరి కాలనీ, మెడికల్ కళాశాల కూడలలో ఏర్పాటు చేసిన హైమాస్ లైట్లను గురువారం సాయంత్రం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రామగుండం కమిషనర్ అరుణశ్రీతో కలిసి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం నగరం రానున్న రోజుల్లో అద్భుతమైన నగరంగా మారనుందని తెలిపారు. రామగుండం కార్పొరేషన్తో పాటు గ్రామాల్లో కూడా 25 చోట్ల హైమాస్ లైట్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాంతాన్ని ఒక విద్యుత్ కేంద్రంగా మార్చి ప్రయత్నం చేస్తున్నారని, త్వరలోనే ఇక్కడ 3x800 పవర్ ప్లాంట్ రానుందని, ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతంలో సాగునీరు అందిస్తూ వ్యవసాయ క్షేత్రంగా తయారు కానుందని వెల్లడించారు. రామగుండం కార్పొరేషన్లో ప్రతి డివిజన్లో రోడ్లు, డ్రైనేజీలు, స్ట్రీట్ లైట్స్ అమర్చడం జరుగుతుందని, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గర్వంగా చెప్పుకునేలా వారి వారి డివిజన్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. రామగుండం నగరాన్ని, నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి పథంలో నడిపిస్తూ అధికారులు వారి యొక్క ఆలోచనలకు ఈ ప్రాంతాన్ని పునర్వైపు తీసుకురావాలి, పునర్నిర్మాణం జరగాలని ఇవాళ అనేక పనులు చేస్తూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలే కాదు, ఈ నగరాన్ని ఒక పెద్ద నగరంగా చేయాలనే ఒక సంకల్పంతో, ఒక ప్రణాళికతో ముందుకు పోతాం. ఈరోజు చూస్తా ఉన్నది రోడ్ల వెడల్పుతో పాటు ప్రతి డివిజన్లో రోడ్లు, డ్రైన్లు, లైన్లు, లైట్లు, మంచినీటి వ్యవస్థ, వీటితో పాటు ఈ ప్రాంతంలో విద్య, వైద్యం, ఉద్యోగం కల్పనతో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతాం. అద్భుతంగా 1 సంవత్సర కాలంలోనే మార్పు కనబడతాం. ఖచ్చితంగా మాట ఇస్తాను. ఇవాళ రమేష్ నగర్ చౌరస్తా నుంచి అనేక ప్రాంతాలు పోయినప్పుడు చెప్తాం, రాబోయే 2 సంవత్సరాల్లో అత్యద్భుతమైనటువంటి అందమైన గోదావరి నగరంతో పాటు రాబోయే తరాలకు బంగారు బాటు వేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో విద్యుత్ కేంద్రంగా ఇవాళ 3x800 సాధించి 1x800 రామగుండంలో, అదే మాదిరిగా మేడిపల్లి మైన్లో పవర్ ప్లాంట్ పెడుతూ గోదావరి కనిలో వైద్యాన్ని అతిపెద్ద వైద్య కేంద్రంగా, విద్యా కేంద్రంగా, అదే మాదిరిగా యావత్ తెలంగాణకు నిలుస్తున్న ఎల్లంపల్లి ద్వారా ఈ ప్రాంతానికి కావాల్సిన సాగులు ఇచ్చి వ్యవసాయ కేంద్రంగా కూడా చేస్తూ సింగరేణి కార్మికులు సంక్షేమాన్ని, ప్రజా సంక్షేమాన్ని ఈ జిల్లాలోనే అత్యద్భుతంగా ఈ నగరం
ముందుకు పోయే విధంగా ముందుకెళ్తా ఉంది. వాడకెళ్ళి గర్వంగా చెప్పుకునే స్థాయిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే ఏ అధికారైనా సరే ఆ సమస్య ఉందని చెప్పగానే మా అరుణశ్రీ గారు వారి యొక్క సిబ్బంది అవసరం అనుకుంటే కలెక్టర్గా అక్కడికక్కడే ఆ సమస్యను గుర్తించి పర్యవేక్షించే దిశగా ఈ ప్రభుత్వ అధికారుల యొక్క పనితీరు ఈరోజు స్పష్టంగా కనబడుతుంది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ ఒక్క కేంద్రంలోనే 5 లక్షలతో 5 లక్షల రూపాయల విలువైన ఈ ఒక్క లైట్ పెట్టాం. గతంలో చౌరస్తా మాత్రం ఒకటే కనబడేది. ఈరోజు గోదావరి ఖనిలో ఏ ఊరికి వెళ్ళినా నియోజకవర్గంలో మున్సిపల్లో ఏ ఒక కార్నర్కి వెళ్ళినా ఇలాంటి లైట్లు 25-30 లైట్లు ఈ కార్పొరేషన్లో పెడతా ఉన్నాం. పల్లె ప్రాంతాల్లో కూడా గ్రామానికి సుమారుగా పెట్టే ప్రయోజనం ఉన్నాం. దాంట్లో ఇప్పటికే పల్లె ప్రాంతాల్లో 4-5 ప్రాంతాల్లో పెట్టించాం. ఇంకా ముందు కూడా ఖచ్చితంగా అన్ని ప్రాంతాల్లో ఈ లైట్లతో పాటు కావాల్సినటువంటి ప్రయోజనాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందనే విషయం తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో రామగుండం కార్పొరేషన్ ఏఈ రామన్, ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి, ముస్తఫా, పెద్దెల్లి తేజస్విని, ప్రకాష్, గట్ల రమేష్, మారెల్లి రాజిరెడ్డి, గడ్డం శ్రీనివాస్, వివిధ కాలనీ వాసులు పాల్గొన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా గోదావరి కని జవహర్ నగర్ హనుమాన్ టెంపుల్ ఆవరణంలో శుక్రవారం రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ జమ్మి చెట్టును నాటారు. ఈ మేరకు హనుమాన్ టెంపుల్ ఆలయ అర్చకుల మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ జమ్మి చెట్టును నాటారు. ఈ సందర్భంగా ఆ డివిజన్ మాజీ కార్పొరేటర్ జేవి రాజుతో కలిసి మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం అనే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, ఆ స్ఫూర్తితో మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్రావు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో మొక్కలను నాటడం, వాటిని సంరక్షించే కార్యక్రమాన్ని చేపడుతూ వస్తున్నారని తెలిపారు. ఈ దసరా పండుగ నేపథ్యంలో తెలంగాణ ప్రాంత ప్రజలు జమ్మి చెట్టును పూజించే సాంప్రదాయాన్ని రక్షిస్తూ ప్రతి ఆలయంలో జమ్మి చెట్టును నాటే కార్యక్రమం చేపట్టారని వెల్లడించారు. దసరా పండుగ రోజున పూజించే జమ్మి చెట్లు చాలా వరకు కనుమరుగయ్యాయని, అందుకోసం ప్రతి ఆలయం ఆవరణలో ఒక జమ్మి చెట్టును నాటాలని సంకల్పించడం జరిగిందన్నారు. ఉద్యమ మహానాయకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ అభివృద్ధి ప్రదాత, తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చదనంతో వెల్లివిరిసేటువంటి విధంగా తెలంగాణకు హరితహారం అనేటువంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి, వాటిని పరిరక్షించాలనేటువంటి కేసీఆర్ గారి ఆలోచనలను అందిపుచ్చుకొని మాజీ రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినిపల్లి సంతోష్రావు గారు ఈ యొక్క మొక్కలు నాటండి, వాటిని సంరక్షించండి అనేటువంటి కార్యక్రమంలో భాగంగా పండుగ సందర్భంగా, దసరా సందర్భంగా తెలంగాణ ప్రాంత సంస్కృతి సాంప్రదాయం అయినటువంటి జమ్మి చెట్టుకు దసరా నాడు పూజించి జమ్మి ఆకుతోని అలాయ్ బాలాయ్ చేసుకునేటువంటి సంస్కృతి తెలంగాణ ప్రాంతంలో ఉన్నది. ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క పండుగ, ఈ యొక్క సంస్కృతి, ఈ యొక్క సాంప్రదాయం కనుమరుగవుతున్నటువంటి నేపథ్యంలో గత 5 సంవత్సరాలుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినిపల్లి సంతోష్రావు అన్న గారు ఈ యొక్క జమ్మి చెట్లను నాటాలి, వాటిని సంరక్షించుకోవాలి, దసరా నాడు పండుగ జరుపుకోవాలనేటువంటి సంకల్పంతో చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు రామగుండం నియోజకవర్గంలో ప్రతి గుడిలో, ప్రతి వాడలో జమ్మి చెట్టును నాటేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాం. దానిలో ఈ యొక్క జమ్మి చెట్టును నాటడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మన సాంప్రదాయాన్ని కాపాడండి, మన సంస్కృతిని కాపాడండి అని తెలియజెప్పేటువంటి విధంగా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు, అదేవిధంగా జమ్మి చెట్టును తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి పంపిణీ చేస్తున్నటువంటి జోగినిపల్లి సంతోష్రావు అన్న గారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తారు. ఇందులో భాగంగా తెలంగాణ ప్రజానికానికి జీవన విధానంలో భాగమైన, పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు భాగమైన జమ్మి చెట్టును ఇవాళ ఈ ప్రాంతంలోని స్థానిక 34వ డివిజన్లోని హనుమాన్ టెంపుల్లో మొక్క నాటడానికి, మా టెంపుల్ని ఎన్నుకోవడానికి సహకరించినటువంటి మాన్యులు కోరుకంటి చంద్రన్న గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా గత 10 ఏళ్లుగా
పర్యావరణాన్ని పెంపొందించడంలో భాగంగా సంతోషాన్న ఈ గొప్ప కార్యక్రమానికి పాల్గొంటూ ఈ రాష్ట్రంలోని యువకులను మరియు సెలబ్రిటీలందరినీ భాగం చేసినారు. వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేసుకుంటూ ప్రజలందరూ తప్పకుండా పర్యావరణ పరిరక్షణ బాధ్యతగా వారి పాత్రను పోషించాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా బాధ్యులు గర్రెపల్లి సతీష్, చెప్యాల రాజేశ్వర్, మారుతి, సట్టు శ్రీనివాస్, కోడి రామకృష్ణ, అనిల్ రావు, ఇరుగురాల శ్రవణ్, సామల అరవింద్, రామరాజు తదితరులు పాల్గొన్నారు. సింగరేణిలో కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం వైఫల్యం చెందినందునే ఏఐటీయూసీ సింగరేణి వ్యాప్తంగా సెప్టెంబర్ 19న అన్ని జనరల్ మేనేజర్ కార్యాలయాల వద్ద ఆందోళనలకు పిలుపునివ్వడం జరిగిందని ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి అల్లాగౌడ్, బ్రాంచి కార్యదర్శి ఆర్ఎల్ఈ పోషంలు తెలిపారు. ఆర్జవన్ ఏరియాలోని జీడీకే 2A ఇంక్లైన్లలో శుక్రవారం జరిగిన గేట్ మీటింగ్లలో వారు పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ గెలిచిన తర్వాత కార్మికుల పెండింగ్ సమస్యలపై యాజమాన్యంతో జరిగిన స్ట్రక్చర్ సమావేశాల్లో అంగీకరించిన డిమాండ్లపై సర్క్యులర్లు జారీ చేయలేదని 2024-25 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన వాస్తవ లాభాలను ఇంతవరకు ప్రకటించకుండా 35% లాభాల్లో వాటా చెల్లించాలని డిమాండ్ చేసినప్పటికీ నిర్లక్ష్యం చేయడం వల్లనే సెప్టెంబర్ 12న హైదరాబాద్లోని సింగరేణి భవన్లో ఏర్పాటు చేసిన స్ట్రక్చర్ సమావేశాన్ని బహిష్కరించామని వారు తెలిపారు. సింగరేణిలో కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ఏఐటీయూసీ కృషి చేస్తూ ఉంటే కొన్ని కార్మిక సంఘాలు ఏఐటీయూసీపై అనవసరపు విమర్శలు చేస్తూ కార్మికుల ఐక్యతను దెబ్బతీస్తున్నారని వారు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం మొండి వైఖరి కాలయాపన చేయడం వల్లనే ఏఐటీయూసీ సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. కార్మిక సమస్యలపై ఏఐటీయూసీ వెనుకడుగు వేయదని, పరిష్కారం అయ్యే వరకు పోరాటాలు చేస్తుందని వారు వెల్లడించారు. కార్మిక వర్గం ఏఐటీయూసీ ఇచ్చే ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం మెడలు వంచి హక్కులు సాధించుకోవాలని వారు కోరారు. సోషల్ మీడియా పెట్టే ముందు వాస్తవాలు తెలుసుకొని పెడితే చాలా మంచిది. ఎందుకంటే కార్మికులకు ఎవరైనా కానీ నిజం చెప్పాలి. సింగరేణి కార్మికులు కష్టపడి చేసే వారికి అబద్ధం చెప్పకూడదు అనేది చెప్పి మేము పదే చెప్తున్నాం. ఏదైనా ముక్కుసూటిగా దానిలో ఏం జరిగిందో అది చెప్పడం, అది యూనియన్ బాధ్యత, యూనియన్ నాయకుల లక్షణాలు. సింగరేణి యాజమాన్యము మొన్న 12వ తారీఖు రోజు స్ట్రక్చర్ సమావేశాలు హైదరాబాద్లో ఉండే సింగరేణి లెవెల్ స్ట్రక్చర్ సమావేశాలు కార్మికుల సమస్యలపైన, డిమాండ్లపైన గతంలో స్ట్రక్చర్ సమావేశాలు ఇచ్చినటువంటి డిమాండ్లను మేము కమిటీలు వేసినాము. కమిటీల పేరున అక్కడ పెట్టి దాన్ని కాలయాపన చేస్తున్న సందర్భంలో మొన్న 12వ తారీఖు రోజు జరిగే స్ట్రక్చరల్ కమిటీకి సిఎండిఎండి గారు రాకపోవడం వలన మరి ఏఐటీసీ స్ట్రక్చర్ కమిటీ సభ్యులు మా అధ్యక్షులు సీతారామయ్య గారు, జనరల్ సెక్రటరీ రాజకుమార్ గారు ఆ యొక్క స్ట్రక్చర్ కమిటీని బహిష్కరించి బైకడ చేసి బయటకు రావాల్సి వచ్చింది. ఎందుకంటే గత 6 నెలల నుంచి ఉన్న సమస్యలు మాట్లాడినటువంటి పెండింగ్లు పెట్టడంతో ఇలా బయటికి రావడం జరిగింది. ముఖ్యంగా 2024-25కు సంబంధించినటువంటి లాభాల వాటా అది ఒక పరిష్కారం కాలేదు. 30% ఇవాళ కార్మిక నాయకులు అడిగిన సందర్భంలో ఇవాళ 33% లాస్ట్ ఇయర్లు ఇచ్చిండు, 34, 35, 30% ఖచ్చితంగా ఇవ్వాలని. మరి ఆ ప్రకటన కాకుండా అసలు సింగరేణికి ఎన్ని వేల కోట్ల లాభాలు వచ్చింది, ఎంత బ్యాక్ ఫిల్లింగ్ తీస్తూ ఉన్నారు, ఎంత కార్మికులకు ఇస్తాను అనేది డిక్లరేషన్ లేకుండా ఇవాళ సింగరేణి యాజమాన్యం కాలయాపన చేస్తూ ఉంది. అదేవిధంగా సొంటింతే పథకాన్ని కూడా కమిటీ వేసామని చెప్పారు కదా, అది కూడా పరిష్కారం చేయలేదు. డిస్మిస్ కార్మికులది పెండింగ్లో ఉన్నది, మారు పేర్ల కార్మికులది పెండింగ్లో ఉన్నది. ఇవాళ ఎన్నికల ట్యాక్స్ మీద కోల్ ఇండియాలో ఇచ్చిన మాదిరిగా ఇక్కడ సింగరేణిలో అధికారులకు ఇచ్చిన మాదిరిగా కార్మికులకు కూడా ఇవ్వాలనే డిమాండ్ ఉన్నది, అది కూడా పెండింగ్లో ఉన్నది. అలాగే మైనింగ్ స్టాఫ్ అండ్ E&M టెక్నికల్ స్టాఫ్కు అండర్గ్రౌండ్లో అన్ఫిట్ అయితే సర్ఫేస్లో సూటేబుల్ జాబ్ ఇవ్వాలనే ఇవన్నీ సమస్యలు కూడా ఇలా పెండింగ్లో పెట్టేటువంటి సింగరేణి యాజమాన్యం ఇస్తామని చెప్పుకుంటూనే కార్యక్రమాలు చేస్తాము. అట్లా కూడా మేనేజ్మెంట్ దిగి రాకపోయినట్టయితే ఇంకా ఒత్తిడి తీసుకొస్తాము. అవసరమైతే సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కంపెనీ స్ట్రైక్ చేసి కూడా ఇలా ఈ హక్కులని సాధించుకునే విధంగా ఉన్నది. ఇంకా ఈ సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు రంగు శ్రీను, సయ్యద్ సోహెల్, ఎంఏ గౌస్, పి రవి, పొన్నాల వెంకటయ్య, కారంపూరి వెంకన్న, అజీం పాషా, పర్లపల్లి రామస్వామి, ఎర్రగొల్ల చేరాలు, పొన్నం రంజిత్, శంకర్రావు, సంపత్రావు, సతీష్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. సింగరేణిలో మరో 3 నెలల్లో గుర్తించి ప్రాతినిధ్య సంఘాల కేల్కతం దుకాణం బంద్ కాబోతుందని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ జోస్యం చెప్పారు.
గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణిలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఇప్పటివరకు కార్మికులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సొంతింటి కల అలవెన్స్లపై ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేసే ఊసే లేకుండా పోయిందని, కనీసం లాభాల వాటాను కూడా ప్రకటింప చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు. కార్మికుల సమస్యలు గాలికొదిలి ఐఎన్టీయూసీ ప్రతి పనికి 3 లక్షల వరకు లంచాలను దండుకుంటుందని, ఏఐటీయూసీ కూడా అదే బాటలో పయనిస్తుందని ఆరోపించారు. గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ ఇప్పటివరకు అండర్ గ్రౌండ్ లో పనిచేసే కార్మికులు సర్ఫేస్ లో తీసుకోవడానికి జీతం తగ్గించి సర్ఫేస్ లోకి తీసుకునే అవకాశాన్ని డిపెండెంట్లు 10th పాస్ కాకపోతే విజిలెన్స్ కు పంపే నల్ల చట్టాలను మాత్రమే సాధించారని చెప్పుకొచ్చారు. ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడే వారసత్వ ఉద్యోగాలు బంద్ అయ్యాయని, ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ కారుణ్య నియామకాల పేరుతో ప్రారంభిస్తే నేడు మళ్లీ ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా ఉన్న కాలంలోనే బంద్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. హెచ్ఎంఎస్ మాత్రం ఎప్పుడూ కార్మికుల సమస్యలపై పోరాడుతూనే ఉందని తెలిపారు. ఈ నెల 23న హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు కవిత సింగరేణి గడ్డపై అడుగు పెట్టనుందని తెలిపారు. 23న శ్రీరాంపూర్లో బతుకమ్మ వేడుకల్లో జాగృతి సంస్థ తరపున కవిత పాల్గొనడం జరుగుతుందని, దసరా తర్వాత హెచ్ఎంఎస్ సింగరేణిలో కార్మికుల సమస్యలపై పూర్తి స్థాయిలో రంగంలోకి దిగనుందని తెలిపారు. రానున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో గుర్తింపు కోసం హెచ్ఎంఎస్ పోరాట కార్యాచరణ ఉంటుందని వెల్లడించారు. మిగిలింది 3 నెలలు, ఖేల్ ఖతం, వాళ్ళ దుకాణం బంద్, కార్మికులకు అన్యాయం చేసిండ్రు, ఒక్క పైసా లాభం తీసుకొచ్చారు, నల్ల చట్టాలు తీసుకొచ్చిండ్రు, జీతాలు తగ్గించారు, లాభాల వాటా ప్రకటించడంలో కూడా అట్టర్లీ ఫ్లాప్ అయింది. నెలకు ఒక్కసారి జనరల్ మేనేజర్ల మీటింగ్ జరగాలి, 3 నెలలకు ఒకసారి స్ట్రక్చర్ మీటింగ్ జరగాలి, 4 నెలలకు ఒకసారి జేసీసీ మీటింగ్ జరగాలి. ఒక్క మీటింగ్ జరగలేదు, కేవలం పైరవేలకే పరిమితం అయినారు. చెప్పుకోవడానికి పోతే పెట్టుకొని దానినట్టు నాకు ఆపద ఉన్నదంటే ఐఎన్టీసీ నాయకులు మినిమం 3 లక్షల కంటే తక్కువ అడగట్లేదు. ఏఐటీసీ నాయకులు మైన్ నుండి మొదలుపెట్టి మీది దాకా, షిఫ్ట్ ఛార్జింగ్కు 20,000 నుండి మొదలుపెట్టి అన్ఫిట్కు 10 లక్షల దాకా మొదలైంది. కానీ ఎక్కడేసిన గుంగడి అక్కడనే ఉంది. ప్రధానమైన సమస్యలు ఇన్కమ్ ట్యాక్స్ గాయబ్ అయిపోయింది, ఊసేలేదు. కొత్తగా పుట్టింది ఏంటంటే అండర్ గ్రౌండ్ ఉన్న వాళ్ళు సర్ఫేస్గా పోతే జీతం తగ్గించి సర్ఫేస్కి ఇస్తామన్న సర్కులర్ వచ్చింది. 10th పాస్ కాకపోతే విజిలెన్స్కు పంపించే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్కు, అసలు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అన్నది చదువుతో సంబంధం లేని ఉద్యోగం, దానికి నువ్వు 10th పాస్ కాలేదన్న దాని మీద కాకుంటే విజిలెన్స్ కానీ పెట్టి ఆ సర్కులర్ తీసుకొచ్చిన నల్ల చట్టాలు తీసుకొచ్చిన వాళ్ళు వీళ్ళే. ఏఐటీయూసీ గెలిచింది 98లో గెలిచిన తర్వాతనే బంద్ అయింది. మళ్ళీ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత మేము అందరం కలిసి గొడవ చేస్తే టీజీబీ కేసులకు సంగతి చూస్తామని బాయిల మీదకి రాకుంటే తరిమి కొడితే అప్పుడు కారుణ్య నియామకాలని బోర్డు తీసుకొచ్చారు, కరప్షన్ బోర్డు అయింది. అది విఆర్ఎస్ అన్నది ఇంతవరకు రాలే. మళ్ళీ ఇప్పుడు 6 నెలల నుండి ఏఐటీసీ గెలిచింది, విఆర్ఎస్ స్కీమ్ పోయింది, కారుణ్య నియామకాలు పోయినాయి. సంవత్సరం వరకు ఇంట్లో పెట్టుకొని ఆఫీసులో అన్ఫిట్ చేసి ఇంటి దగ్గర పడుకోమన్నారు, అన్ఫిట్ చేసిండ్రు. హైదరాబాద్ పోయి చూయించుకోరమ్మన్నారు, చూయించుకోరావడానికి 2 రోజులు పట్టింది. వీళ్ళు బోర్డుకు పిలవడానికి సంవత్సరం 2 నెలలు పట్టింది. గౌరవ అధ్యక్షురాలు సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్కు గౌరవ అధ్యక్షురాలుగా ఎన్నుకున్నాం. మొదటిసారి అడుగు పెడుతుంది కోల్బెట్లో. 23వ తారీఖు నాడు శ్రీరాంపూర్లో బతుకమ్మ పండుగ. బతుకమ్మ అంటేనే కవిత గుర్తుకొస్తారు ఎవరికైనా. జాగృతి సంస్థ ఆమె సొంత సంస్థ, ఆమె పెట్టింది. జాగృతి ద్వారానే బతుకమ్మను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చింది. ఆట కాదు, మనకు అలాట్మెంట్ చేయాలి. అలాట్మెంట్ చేయడానికి మేము ఒక టీం కూడా తయారవుతున్నాం. దసరా పండుగ తర్వాత, దసరా రోజు కాబట్టి, దసరా పండుగ నెల కాబట్టి ఇక్కడ అడుగుపెడుతుంది. దాని తర్వాత గుజరాత్ మినరల్ కార్పొరేషన్కు ఏ విధంగా అలాట్ చేసిండ్రు, అక్కడి మినరల్స్ అన్నీ దానికి అట్లనే సింగర్ని కూడా అలాట్మెంట్ చేయాలి. దానికి గ్రౌండ్ తయారు చేయడానికి గుజరాత్ రాష్ట్రానికి కూడా పోయి మేము స్టడీ చేసి తీసుకొచ్చి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి సెంట్రల్ ట్రేడ్ యూనియన్, నాన్ పొలిటికల్ ట్రేడ్ యూనియన్గా సింగరేణిని రక్షించుకోవడానికి కొత్త బ్లాక్ల అలాట్మెంట్ కొరకు, ఇది పాట పాడడానికి కాదు, అలాట్మెంట్ చేయాలనే దాని మీద మేము ఆ కార్యక్రమం తీసుకుంటాం. లోపల బోనస్ డేట్ కూడా డిక్లేర్ చేస్తాం. మనకు దీపావళికి ఇస్తారు, ఇక్కడ దసరాకి ఇస్తారు. దసరా అడ్వాన్స్ కూడా ఇంతవరకు చెప్పి ఇప్పించే దానికి దయం లేదు వీళ్ళ నాయకులకు. దసరా అడ్వాన్స్ 25,000 ఇచ్చింది లాస్ట్ టైం.
ఇంతవరకు మాట్లాడలే. దసరా పండుగ వచ్చింది, దగ్గరికి వచ్చింది. ఈ లాభాల బోనస్ ఎట్లైనా లాభాల అంటే ఎట్టి పరిస్థితుల్లో 27-28 వేస్తారు. ఎంత వేస్తారు అనేది ప్రభుత్వం చేతుల ఉంది, వాళ్ళు డిక్లేర్ చేయాలి. ఈ మీడియా సమావేశంలో హెచ్ఎంఎస్ నాయకులు పల్లె క్రాంతి కుమార్, దావు రమేష్, దబ్బెట సతీష్, రామచందర్ రెడ్డి, సహదేవ్, కుమారస్వామి, బోయిన శ్రీనివాస్, జీప్ గోపాల్, శ్రీనివాస్, రాజు, రఫీక్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్యం మరింత మెరుగుపరచడానికి కృషి చేస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో 15th ఫైనాన్స్ కు సంబంధించిన 58 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన 7 ఆటో ట్రాలీలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రామగుండం కమిషనర్ అరుణశ్రీతో కలిసి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం నగరాన్ని పారిశుద్ధ్య విభాగాన్ని మెరుగుపరుస్తూ వస్తున్నామని, అందులో భాగంగా 58 లక్షల రూపాయలతో 7 స్వచ్ఛ ఆటోలను ప్రారంభించుకోవడం జరుగుతుందని తెలిపారు. రామగుండం కార్పొరేషన్ ఇప్పటికే 53 ఆటోలు ఉన్నాయని, వీటితో 60 ఆటో ట్రాలీలు అవుతాయన్నారు. ప్రజలకు కూడా నగరాన్ని సుందరంగా ఉంచడంలో కార్పొరేషన్ సిబ్బందికి సహకరిస్తూ రోడ్లపై చెత్త వేయకుండా ఉండాలని సూచించారు. తమ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత ప్రజలు కూడా తీసుకుని చెత్త సేకరణకు వచ్చే వారి ట్రాలీలకు చెత్తను ఇవ్వాలని కోరారు. రామగుండం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చేస్తున్న సేవలను గుర్తిస్తూ ప్రజలు సహకరించాలని కోరారు. చెత్త తీయడానికి ఇంకా 10 వెహికల్స్, 7 వెహికల్స్ని కొత్తగా ఇంకా తీసుకురావడం జరిగింది, ప్రారంభం చేయడం జరిగింది. ఇదివరకు సుమారుగా 53 ఉన్నాయి, దీంతో 60 అవుతాయి. ఈ నగరాన్ని పారిశుద్ధ్యం పూర్తిగా స్వచ్ఛగా ఉండాలని, చెత్త లేకుండా ఉండాలని ఇలా మీరు చూస్తూ ఉన్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రతి డివిజన్లో రోడ్లు, డ్రైన్లు, నీళ్ళ వ్యవస్థ, పవర్ వ్యవస్థ అన్ని కూడా చేస్తూ ఉన్నాం. ప్రజలకు మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ద్వారా నిధులు కేటాయించి చేస్తా ఉన్నారు. ఈ నిధులు మన అందరి నిధులే. ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభుత్వానికి ఏదో రకంగా ఇస్తున్నటువంటి ట్యాక్స్ ద్వారా మీకు సంబంధించినటువంటి మన నిధులు. రోడ్లు వేయడం, నీళ్లను మంచినీళ్ళు ఇవ్వడం, రైలు వేయడం, నగరాన్ని సుందరంగా చేస్తూ అందరికీ అన్ని రకాలుగా అందుబాటులో అన్ని విభాగాల్లో రాణించడం చేస్తున్న అద్భుతంగా చేసే ప్రయత్నంలో మీరు భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని గమనించాలి. ప్రతి పైసా మనది. ఆ రోడ్డు కాపాడుకోవాలి, నీళ్ళు వ్యవస్థను కాపాడుకోవాలి, పారిశుభ్రతను కూడా భాగస్వాములం కావాలి. ఇలా కార్పొరేషన్ ఎంత చేస్తున్నా కూడా నాకు అర్థం కాని అంశం ప్రతిసారి చెప్తా ఉన్నా, చెత్తను మీ ఇంటి ముంగట ఏర్పాటు చేసుకొని అక్కడికి ఈ వాహనాలు వచ్చినప్పుడు దాన్ని వేసి తీసుకుపోయే బాధ్యత తీసుకోవాలి. అలాగే కాలనీలందరూ కూడా సొసైటీస్గా ఏర్పాటు చేసుకొని అక్కడక్కడ పారిశుభ్రత చెత్తను రోడ్లపై కాలువలో వేయకుండా మున్సిపల్ సంబంధించిన వ్యాన్లలో వేసి వారికి సహకరిస్తూ ముందుకు పోయే కార్యక్రమాలు చేయాలి. ప్రతి అభివృద్ధిలో ప్రతి ఒక్క అంశంలో కూడా మన భాగస్వామ్యం కాకపోతే మనం ఎంత చేసినా కూడా మన ఆస్తిని మనం నష్టం చేసుకునే తీరులో ఉంటుందనే అంశాన్ని గమనించాలి. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ రామన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి, దిటి బాలరాజు, ముస్తఫా, పెద్దేలి ప్రకాష్, గట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. అశోక్ హాస్పిటల్ గోదావరిఖని, డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ డిఎన్బి జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్, సింగరేణి హాస్పిటల్ గోదావరిఖని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్, పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరిఖని. సెల్ నంబర్ 7680917248. వార్తలకు తిరిగి స్వాగతం. పెద్దపల్లి జిల్లాలో ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులను మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంచాలని, ప్రతి విద్యార్థిపై లెక్చరర్లు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు.
శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో ఇంటర్మీడియట్ శాఖపై సంబంధిత అధికారులు అన్ని ఇంటర్ విద్యా సంస్థల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటర్ విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలకు అలవాటు కాకుండా లెక్చరర్లు అప్రమత్తంగా ఉంటూ గమనించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులందరికీ తప్పనిసరిగా అపార్ కార్డు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఇంటర్ సంస్థలో రెగ్యులర్గా శనివారం యూడీఐసీ వివరాలు అప్డేట్ చేయాలని అన్నారు. మనం పెద్దపల్లి జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు మెరుగ్గా వచ్చేలా లెక్చరర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జూనియర్ కళాశాలకు విద్యార్థుల హాజరు రెగ్యులర్గా పర్యవేక్షించాలన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం నిధులు అందించిందని, ప్రతి కళాశాల ప్రిన్సిపల్ తన జూనియర్ కాలేజీలో చేపట్టాల్సిన మరమ్మత్తు, అభివృద్ధి పనుల జాబితా సిద్ధం చేయాలన్నారు. ప్రిన్సిపల్తో సమన్వయం చేసుకుంటూ ఇంజనీరింగ్ అధికారులు పనులు ప్రారంభించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి కల్పన, టీజీడబ్ల్యూ ఐడీసీ ఈఈ అశోక్ కుమార్, పంచాయతీరాజ్ ఈఈ గిరీష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. సింగరేణి లాభాలను ప్రకటించాలని, సింగరేణి భవన్లో వెళుతున్న టీబీజీకేఎస్ నాయకులను బేషరతుగా విడుదల చేయాలని, ప్రజాపాలనలో ప్రజాస్వామ్యం కరువైందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. సింగరేణి కార్మికుల లాభాలను ప్రకటించాలని టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని సింగరేణి భవన్ ముట్టడి సి&ఎండీని కలిసే కార్యక్రమానికి పిలుపునివ్వగా పోలీసులు శుక్రవారం ఉదయం టీబీజీకేఎస్ నాయకులు మాదాసు రామ్మూర్తి, నూనె కొమరయ్య, వడ్డేపల్లి శంకర్, పోలాడి శ్రీనివాస్, సతీష్, ఐలి శ్రీనివాస్, ప్రభాకర్ రెడ్డి, అబ్బా శ్రీనివాస్, అనిల్ రెడ్డిలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించారు. టీబీజీకేఎస్ నాయకుల అరెస్టును నిరసిస్తూ కోరుకంటి చందర్, మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ దసరా పండుగ దగ్గర పడుతున్నా కూడా సింగరేణి యాజమాన్యం ఇంకా లాభాలను ప్రకటించకుండా జాప్యం చేయడం జరుగుతుందని, వెంటనే లాభాలను ప్రకటించాలని, ఈరోజు సింగరేణి సి&ఎండీని కలవడానికి సింగరేణి భవన్కు వెళ్లాలని టీబీజీకేఎస్ నాయకులు సమాయత్తమవుతుండగా ప్రభుత్వం పోలీసులతో నాయకులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 10 సంవత్సరాల కాలంలో ఏనాడు లాభాల వాటా ఆలస్యం కాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరేణి సొమ్మును వాడుకుంటూ సంస్థ నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుందని ఆరోపించారు. సింగరేణి సంస్థ వాస్తవ లాభాలను ప్రకటించి ప్రభుత్వం 35% లాభాల వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యం ఎలా కనుమరుగవుతా ఉన్నది. పేరుకు మాత్రమే ఇది ప్రజాపాలన. ప్రజలకు మినిమం సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక నాయకులు, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి సంబంధించిన నాయకత్వం అంతా కూడా సీఎండి గారికి లాభాల వాటా ఇంకా 10 రోజులు మాత్రమే ఉన్నది. అసలు సింగరేణికి లాభాలు ఎంత వచ్చినాయి ఇప్పటి వరకు ప్రకటించలే. అసలు బోనస్ ఎంత ఇస్తారు ప్రకటించలే. గతంలో కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు ఇప్పటి వరకు ప్రతి కార్మికుని అకౌంట్లలో డబ్బులు పడినాయి. ముందస్తుగానే చర్యలు తీసుకొని ముందస్తుగానే కార్మికులకు ఏమి కావాలనో చర్చించి గొప్ప పరిపాలన చేసినటువంటి నాయకుడు గౌరవనీయులు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈరోజు ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సింగరేణి నిధులను అన్నిటిని కూడా దుర్వినియోగం చేయడంతో పాటు సింగరేణిలో పూర్తిగా ఆధిపత్యాన్ని చెలాయిస్తూ 143 కోట్ల రూపాయలను నిధులను ఈరోజు దుర్వినియోగం చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో కరీంనగర్ జిల్లాలోనే, ఎక్కడో సిరిసిల్ల జిల్లాలోనే నిధులను కేటాయిస్తే ఈ సింగరేణి నిధులను అక్కడెందుకు కేటాయించారని గొగ్గోలు పెట్టినటువంటి ఈ యొక్క నాయకులు మరి ఈరోజు టోటల్ యావత్తు తెలంగాణలోనే ఈ యొక్క డిఎంఎఫ్టీ ఫండ్ నిధులను కేటాయిస్తున్నటువంటి పరిస్థితిని మేము కళ్ళారా చూస్తూ ఉన్నాం. మరి ఎన్నికల ముందు మాట్లాడింది ఒక మాట, ఎన్నికలు అయిపోయిన తర్వాత మాట్లాడేది ఒక మాట. ఇలా సింగరేణిలో బకాయిలు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ యొక్క సింగరేణిని ప్రైవేట్ పరం చేసేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. బీజేపీ కాంగ్రెస్ కుట్రతోని ఇలా కుట్ర జరుగుతూ ఉన్నది, ప్రైవేట్ పరం చేసేటువంటి కుట్ర. రేపు వెంటనే 35% ఈ యొక్క లాభాల వాటాను ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో లాభాలు వచ్చినటువంటి వాటిని ఇటు అటు మరలేసి తిర్ల లెక్కలు చూపుతూ వాళ్ళు నిధులు దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితిని కూడా
కల్లారా చూసినాం. అందుకే సింగరేణి యాజమాన్యానికి ఇప్పుడున్నటువంటి సిఎండి గారు, ఇప్పుడున్నటువంటి డైరెక్టర్లు, ఈ యొక్క ప్రభుత్వం ఎప్పటికీ ఉండేది కాదు. ఈ ప్రభుత్వం ఇంకా 3 ఏళ్ళు అయితే మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వం వస్తుంది. మీరు ఎక్కడ నిధులు దుర్వినియోగం జరిగినా, ఎక్కడ జరిగినా మీరు జైళ్ళ పాలు కాక తప్పదు. ఈ యొక్క ప్రభుత్వం కార్మికుల హక్కుల కోసం ఇలా సిఎండికి వినతి పత్రం ఇస్తూ ఉంటే కూడా ఇలా ప్రజాపాలన అంటూ నిర్బంధాన్ని ఇలా మా కార్మిక నాయకత్వాన్ని అంతా కూడా పోలీస్ స్టేషన్లో నిర్బంధం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో సింగరేణి C&MDని కలిసి 24-25 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సాధించినటువంటి లాభాలను ప్రకటించాలని, ఆ తర్వాత లాభాల వాటాను ప్రకటించి చెల్లింపే తేదీని ప్రకటించాలనే ఉద్దేశంతో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఈరోజు సింగరేణి భవన్ని ముట్టడించి తీర్తాం, లాభాల వాటా సాధించుకొని వస్తామనేటువంటిది చేస్తున్నాం. ఎందుకంటే మేము ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తే అటువంటి క్రమంలో ఈరోజు తెల్లవారుజామునే చీకట్లోనే వచ్చి ముందస్తు అరెస్టులు చేసేటువంటి విధానాన్ని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఇట్లా 10 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేసి ఈరోజు మమ్మల్ని సింగరేణి భవన్కు వెళ్లకుండా చేసేటువంటి ప్రయత్నాన్ని ఖండిస్తూ ఉన్నాం. వెంటనే వాళ్ళను బేషరతుగా అరెస్ట్ చేసినటువంటి ముందస్తుగా అరెస్ట్ చేసినటువంటి వాళ్ళను విడుదల చేయాలి. అలాగే ఇలాంటి అప్రజాస్వామిక చర్యలు చేపట్టినట్లయితే సింగరేణి వ్యాప్తంగా ఉద్యమం చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు మేము రిప్రజెంటేషనే అనుకున్నాం, కానీ పోలీస్ చర్యలు అయితేంది, కాంగ్రెస్ ప్రభుత్వం అయితేంది, సింగరేణి యాజమాన్యం చేసేటువంటి చర్యలను చూసినటువంటి దృష్టిలో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనైనా ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే సింగరేణి భవన్ను ముట్టడిస్తాం, మా రిప్రజెంటేషన్ ఇస్తాం, C&MDతో చర్చించి లాభాల వాటను ప్రకటించే వరకు మా కార్యాచరణ ప్రకటిస్తామని తెలియజేస్తా ఉన్నాం. దసరా పండుగ ఉత్సవాలను, బతుకమ్మ వేడుకలు, దుర్గామాత అమ్మవారి నిమజ్జన కార్యక్రమాలను వైభవంగా జరిపించేలా చర్యలు చేపడుతున్నామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ స్పష్టం చేశారు. దసరా బతుకమ్మ వేడుకల నిర్వహణపై శుక్రవారం రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో మున్సిపల్ సింగరేణి, ఎన్టీపీసీ, RFCL, పోలీస్, విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. దసరా పండుగ, బతుకమ్మ పండుగ వేడుకలు ప్రారంభం కాబోతున్న తరుణంలో చేపట్టాల్సిన పనులపై రామగుండం కమిషనర్ అరుణశ్రీతో కలిసి ఆయా సంస్థల ప్రతినిధులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దసరా బతుకమ్మ పండుగల నేపథ్యంలో క్రితం సంవత్సరం లాగే పనులను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. బతుకమ్మ వేడుకలను ప్రతి డివిజన్లో ఒక వేదిక వద్ద ఏర్పాటు చేసేలా ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయాలని భావించడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఈసారి దుర్గామాత అమ్మవారి మండపాలు పెరిగే అవకాశం ఉందని, అందుకు తగినట్లు నిమజ్జన ఏర్పాట్లను చేపట్టాల్సి ఉందన్నారు. దుర్గామాత మండపాల కోసం రోడ్లను తవ్వే ప్రయత్నం చేయవద్దని, డబ్బాలు లాంటివి ఏర్పాటు చేసుకుని మండపాలను నిర్మించాలని, అలాగే రోడ్డుకు అడ్డంగా వేసే మండపాల వద్ద ఒక అంబులెన్స్ వెళ్లే దారిని వదలాలని, పూర్తిగా దారిని మూసివేయవద్దని సూచించారు. ప్రతి పండగ బ్రహ్మాండంగా జరుపుకుంటాము. అదే మాదిరిగా మళ్ళీ దసరా ఉత్సవాల్లో బతుకమ్మ పండుగ ప్రతి వాడలో జరుగుతాయి. దానికి కావాల్సినటువంటి భద్రత ఏర్పాట్లు, తర్వాత ఈసారి రోజుకి అమ్మవారి విగ్రహాలు పెట్టడం ఎక్కువ అవుతుంది కాబట్టి ఎవరికి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా చేసుకున్నటువంటి కార్యాచరణ, తర్వాత వారికి నిమజ్జన కార్యక్రమంతో పాటు దసరా ఉత్సవాల అంశంలో ఇవాళ అన్ని విభాగాల అధికారులతో, మేజర్గా కమిషనర్, ఇన్ఛార్జ్ IAS ఆఫీసర్ అరుణశ్రీ గారు, సింగరేణికి సంబంధించిన GM గారు, NTPC, RFCL, ఇతర విభాగాల అన్ని విభాగాల MPTCL, వివిధ డిపార్ట్మెంట్లతోటి సమీక్ష చేసుకోవడం జరిగింది. నిరంతర ప్రక్రియ, ప్రతిసారి చేయడం కంటే పర్మనెంట్గా సిచ్యువేషన్ ఒక సిస్టమ్స్ని చేసే విధంగా ప్రయత్నం చేయాలని ఒక కొత్త నిర్ణయం స్థానికంగా ఉన్నటువంటి నాయకులతో 1-2 ఒక్కొక్క డివిజన్లో 5-6 డివిజన్లు ఉన్నాయా, 5-6 పాయింట్లతోటి పర్మనెంట్గా ఎప్పుడు ఉండే విధంగా చేసేటువంటి కార్యాచరణ గురించి ఆలోచన ఉంటుంది. ఇది ఇప్పుడు కాకుండా వచ్చే సంవత్సరం వరకు పర్మనెంట్
ఏరియాస్ని చేస్తూ అక్కడనే ప్రొవైడ్ చేయాలన్న ఆలోచన తీసుకోవడం జరిగింది. అద్భుతంగా చేసే దిశగా అందరం పోతున్నాం. మీరు మనము అందరం కలిసి బ్రహ్మాండంగా అందరూ సంతోషంగా ఉండే విధంగా మండపాలు వేసే ప్రయత్నం చేయకండి. ఆ రోడ్ల మీద పైప్స్ దొరుకుతాయి, ప్లాట్ఫామ్ వేసుకునేట్టు దొరుకుతాయి. మన రోడ్లను కూడా పరిశుభ్రంగా జాగ్రత్తగా ఉండే విధంగా ఆ రోడ్లను తవ్వే ప్రయత్నం చేయకండి. తవ్వడం వల్ల ఆ రోడ్డు కాలక్రమాన డ్యామేజ్ అవుతుంది. రోడ్లను పరిశుభ్రంగా పెట్టుకోవడం, చెత్త లేకుండా చేసుకోవడం, మన గవర్నమెంట్ మంచినీటి గురించిన పైప్ లైన్స్ కానివ్వండి, కరెంట్ సంబంధించిన కానీ దాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మనది అని గుర్తు చేస్తూ మీరందరూ కూడా ప్రభుత్వంలో భాగస్వాములు. ఇది మీ ఆస్తి, మీ సంపద అనేది గుర్తుపెట్టుకొని. ఈ కార్యక్రమంలో గోదావరికని ఏసీపీ మడత రమేష్, మున్సిపల్ ఏఈ రామన్, సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, పోలీసు శాఖ, విద్యుత్ శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీయూఎఫ్ఐడిసి సంబంధించిన 1,25,00,000 రూపాయలతో వివిధ కూడలలో ఏర్పాటు చేసిన హైమాస్ లైట్లను ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా గోదావరికని, జవహర్ నగర్, హనుమాన్ టెంపుల్ ఆవరణంలో జమ్మి చెట్టును నాటిన రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో వైఫల్యం చెందినందునే ఆందోళనలకు పిలుపునిచ్చాం. ఏఐటీయూసీ నాయకుల వెల్లడి. సింగరేణిలో మరో 3 నెలల్లో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల కేల్కతం, దుకాణం బంద్ కాబోతోంది. హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ జోస్యం. రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో 15th ఫైనాన్స్ కు సంబంధించిన 58 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన 7 ఆటో ట్రాలీలను ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. ఇంటర్ పరీక్షల్లో మెరుగైన ఫలితాల సాధనకు ప్రత్యేక దృష్టి సారించాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచన. సింగరేణి లాభాలను ప్రకటించాలని, సింగరేణి భవన్లో వెళుతున్న టీబీజీకేఎస్ నాయకులను బేషరతుగా విడుదల చేయాలని, ప్రజాపాలనలో ప్రజాస్వామ్యం కరువైందన్న రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.